So, dear students, today we are going to discuss the number system. సంఖ్యా వ్యవస్థ లేదా సంఖ్యామానం గురించి మనం సెషన్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ సంఖ్యా వ్యవస్థ లేదా సంఖ్యామానం ఈ నంబర్ సిస్టమ్ అనేది ఒక విధంగా ఈ మొత్తం అర్థమెటిక్ సంబంధించి ఒక హార్ట్ లాంటిది, అంటే ఒక గుండెకాయ వంటిది అని చెప్పొచ్చు. తర్వాత ఇంకొక మెయిన్ దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇది చాలా వ్యాస్ట్, అంటే చాలా లెంతీగా, చాలా బ్రెత్గా, చాలా డీప్గా ఉన్నటువంటి టాపిక్. యాక్చువల్గా నంబర్ ఆఫ్ వెరైటీ క్వశ్చన్స్ దీనిలో రావడానికి ఆస్కారం ఉంది. ఖచ్చితంగా ఇది ప్రతి ఎగ్జామ్లో మనకు 100% దీనికి వెయిటేజ్ ఎక్కువ ఉండేటువంటి టాపిక్. వెయిటేజ్ చాలా ఎక్కువ ఉండే టాపిక్. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చాలా వెరైటీగా ఫామ్ చేయొచ్చు దీనిలో. సో చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ మనం ఈజీ టు వెరీ డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా దీనిలో ఫామ్ చేయొచ్చు. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, సో బేసిక్స్ మనకు చాలా స్ట్రాంగ్ ఉండాలి. అంటే బేసిక్స్ చాలా స్ట్రాంగ్ ఉంటే తర్వాత మనం అడ్వాన్స్ లెవెల్లో, అంటే కొద్దిగా మనం హయ్యర్ లెవెల్లో ఆ టెక్నిక్స్ కానీ మనం ఈజీగా అబ్జర్వ్ చేసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, మనం దీన్ని చాలా ర్యాండమ్గా కూడా డిస్కస్ చేయొచ్చు. అంటే మనం ఎక్కడి నుండో స్టార్ట్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోవచ్చు, అంటే ఈజీగా అక్రాస్ మూవ్ కావచ్చు. ఒక బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ఇష్టం ఉన్నట్టు మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఈ టాపిక్ అయితే. కానీ ఏంటంటే ఒక సిస్టమేటిక్గా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే, ఎవరైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఇంటర్మీడియట్ తర్వాత ఉండదో, అంటే మామూలు కామర్స్ కానీ ఆర్ట్స్ కానీ మిగతా ఏదైతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో వాళ్ళకి ఇది చాలా కొద్దిగా హెడేక్గా కూడా ఉంటుంది. కాబట్టి సిస్టమేటిక్గా బేసిక్ నుండి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పబోయే మెథడాలజీ ఎట్లా ఉంది అంటే, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను చూడండి. అంటే మ్యాథ్స్ వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, కొన్నిసార్లు ఇంత చిన్న విషయం చెప్తున్నాడు అనిపిస్తూ ఉంటుంది. బట్ నాన్ మ్యాథ్స్ దృష్టిలో, ఎవరైతే నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మనం ఈవెన్ చిన్న టాపిక్స్ కూడా చాలా నెమ్మదిగా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. చాలా నంబర్ ఆఫ్ టాపిక్స్ దీనిలో ఉంటాయి. ఈ క్లాస్ చాలా లెంతీగా ఉండబోతుంది, అంటే చాలా నంబర్ ఆఫ్ అవర్స్ ఉండబోతుంది. సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్, అంటే కాన్సెప్ట్ ప్లస్ ఎగ్జాంపుల్ తీసుకుంటూ తర్వాత మళ్ళీ ఎప్పటికప్పుడు ప్రీవియస్ ఎగ్జామ్లో, అంటే రీసెంట్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎట్లా అడిగాడో ఆ టాపిక్ గురించి, ఆ టాపిక్ నుండి ఏ విధంగా క్వశ్చన్ అడిగాడు, దాన్ని మనం ఎన్ని విధాలు చేయొచ్చు, దానిలో బెస్ట్ వే ఏంటి, దానిలో షార్ట్కట్ టెక్నిక్ ఏంటి, ఓన్లీ షార్ట్కట్ నేర్చుకోవడం కాకుండా కాన్సెప్ట్ ఓరియంటెడ్ కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా కాన్సెప్చువల్ బిల్డింగ్ ఉంటేనే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడో డైరెక్ట్గా వెళ్ళేసి ఒక షార్ట్కట్ టెక్నిక్ ఒకటి చెప్పేసి ఇదే నంబర్ సిస్టమ్ అని పూర్తిగా అర్థమైనట్టుగా, లేదా మనం ఏదో గొప్ప చెప్పినట్టుగా అలా చాలా రకాల జరుగుతూ ఉంటుంది. అంటే ఏదో ఒక కొన్ని 2-3 క్వశ్చన్లు తీసుకొని షార్ట్కట్ చాలా వీలైనటువంటి క్వశ్చన్స్ తీసుకొని కొంత ఎలాబొరేట్గా ఉన్న క్వశ్చన్స్ మనం వదిలేసి అన్ని క్వశ్చన్లు 1 వర్డ్లో 1 సెకండ్లో చేసి ఉండవు. కొన్ని ఎట్లా ఉంటుందంటే ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ కూడా ఈవెన్తో చాలా కాన్సెప్ట్ బేస్తోని చాలా ఫాస్ట్గా చేసేటివి ఉంటాయి. అంటే ఇన్ ద సెన్స్ దీనికంటే చూస్తూనే చెప్పేటట్టు కాదు, ఒక 1 or 2 స్టెప్స్ మనం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. సో అవి లెంతీగా అనిపిస్తాయి, కొద్దిగా ఇన్వాల్వ్ ఉంటాయి, అంటే మనం డైరెక్ట్గా చేయకుండా ఉంటాయి. అట్లాంటివి వదిలేసి ఓన్లీ షార్ట్ కట్నవి చేసి ఇదే అయిపోయినట్టుగా మనం ఫీల్ కావద్దు. సో సిస్టమేటిక్గా మనం చాలా నంబర్ ఆఫ్ అవర్స్ ఎక్కువైనా పర్లేదు, నెమ్మదిగా వెళ్దాం చూడండి. సో నౌ లెట్ us బిగిన్ ద నంబర్ సిస్టమ్. దీనిలో నేను చేయబోయే అప్రోచ్ ఏంటంటే, మామూలుగా కొద్దిగా కన్వెన్షనల్ ఆర్థోడాక్స్ వే వెళ్దాం. అంటే ఒక స్కూల్ స్టూడెంట్స్కి ఏ విధంగా చెప్తారో మామూలుగా సిస్టమేటిక్గా 1 by 1 చెప్తామో ఆ విధంగా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. తర్వాత చాలా డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా చేద్దాం. మనం రాను ఏంటంటే, ఒకవేళ మన కొంత కాన్సెప్ట్ చాలా స్ట్రాంగ్ బిల్డప్ అయిన తర్వాత డిఫికల్ట్ లెవెల్ పెంచుదాం. అన్ని రకాల క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. రీసెంట్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్రాస్ ద ఇండియా కూడా ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ నుండి రిలవెంట్ క్వశ్చన్ తీసుకొని మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో దట్ మనకు కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. అట్ ద ఎండ్ ఆఫ్టర్ ది కంప్లీట్ నంబర్ సిస్టమ్ ఈజ్ ఓవర్ విల్ గెట్ సమ్ కాన్ఫిడెన్స్. మనకు అంత కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. నా ఇక్కడ ఫస్ట్ వెరీ బేసిక్ ఏంటంటే, నంబర్ అంటే ఏంటి కాన్ఫిడెన్స్ స్టార్ట్ అవుతాం. మన నంబర్ సిస్టమ్ పోయే ముందు నంబర్ అంటే ఏంటి మధ్యలో నేను డివైడ్ అవుతూ ఉంటుంది చూడండి. ఎందుకంటే ఇది ఇంటర్లింక్ టాపిక్ ఉంటుంది, అంటే ఒక టాపిక్ ఇంకో టాపిక్ లింక్ ఉంటుంది. సో కొద్ది డీవియేట్ అవుతూ మళ్ళీ కలుపుకుంటూ అట్లే ముందుకు వెళ్దాం. ఇంకొక పాయింట్ ఏంటంటే, మొత్తం అర్థమెటిక్లో అసలు నంబర్ సిస్టమ్ లేకుండా నంబర్ సిస్టమ్ యొక్క ఇంప్లికేషన్స్, అంటే దీని యొక్క అప్లికేషన్స్ లేదా ఇంప్లికేషన్ చాలా వైడ్గా ఉంటాయి. అంటే మీరు ఏ టాపిక్ తీసుకున్నా ఎంతో కొంత దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం మంచి జాగ్రత్తగా ఎక్కువ టైం అయినా పర్లేదు మనం సిస్టమేటిక్ నేర్చుకునే ప్రయత్నం చాలా చేయాలి, చాలా ఇంపార్టెంట్ కూడా. నా సో నంబర్
వాట్ ఈజ్ ఎ నంబర్ అంటే సంఖ్య అంటే ఏంటి అని ఆలోచిస్తే దానికన్నా ముందు మనం డిజిట్ అని ఆలోచించాలి. వాట్ ఈజ్ ఎ డిజిట్? దీన్ని అంకె అంటాం మనం, దీన్ని అంకె అంటాం, దీన్ని మనం సంఖ్య అంటాం. సో వాట్ ఈజ్ ఎ డిజిట్? యాక్చువల్గా మనం ఫాలో అయ్యేటువంటి సిస్టమ్ ఏంటంటే మనం రెగ్యులర్గా డే టు డే లైఫ్లో ఫాలో అయ్యే సిస్టమ్ ఏంటంటే కొన్ని అనవసరమైనవి వదిలేద్దాం. అంటే మరి ప్యూర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే చాలా ఇంపార్టెంటో దాన్ని మాత్రం ఫోకస్ చేసి దాన్ని ఎలాబొరేట్ డిస్కస్ చేద్దాం. రైట్, మనం యూజ్ చేసే డే టు డే లైఫ్లో మనం యూజ్ చేసే సిస్టమ్ ఏంటంటే, మన సంఖ్యా వ్యవస్థ ఏంటంటే మనం దశాంశమానం యూజ్ చేస్తాం. అంటే డెసిమల్ సిస్టమ్ మనం యూజ్ చేస్తూ ఉన్నాం. మనం డెసిమల్ సిస్టమ్ యూజ్ చేస్తూ ఉన్నాం. డెసిమల్ సిస్టంలో అంటే డెసిమల్ అంటే దశాంశ యొక్క వ్యవస్థ, దశాంశ వ్యవస్థ అంటే ఎన్ని ఉంటాయి దీనిలో ఉండేటువంటి అంకెలు ఏంటంటే మనం యూజ్ చేసేటి 0, 1, 2, 3 అప్ టు 9. 0, 1, 2, 3 అప్ టు 9 మొత్తం 10 అంకెలు ఉంటాయి. సో దీన్ని మనం ఏమంటాం అంటే డెసిమల్ సిస్టమ్ అంటాం. అంటే మన ఎవ్రీడే లైఫ్లో మనం యూజ్ చేసే సిస్టమ్ ఏంటి? డెసిమల్ సిస్టమ్. యాక్చువల్లీ ఇంకా వేరే సిస్టమ్స్ ఉంటాయి, వీ డు నాట్ బాదర్ మచ్ అబౌట్ దాట్. అంటే మనం దాని గురించి ఎక్కువ అవసరం లేదు ఇక్కడ, అంటే ఈ ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బైనరీ సిస్టమ్ ఉంటుంది, ద్విశాంశమానం అంటాం, బైనరీ సిస్టమ్. దీనిలో కేవలం మనం ఏం యూజ్ చేస్తాం? ఇక్కడ 0s and 1s మాత్రమే యూజ్ చేస్తాం. కేవలం రెండే ఉంటాయి, 0 and 1. సో దీనిలో మనం ఫాలో అయ్యేటువంటి అడిషన్, సబ్ట్రాక్షన్ రూల్స్ కంప్లీట్గా వేరే ఉంటాయి. మనం దీనిలో యూజ్ చేసేటువంటి రూల్స్ వేరే, దీనిలో యూజ్ చేసేటువంటి రూల్స్ వేరే. అంటే అడిషన్, మల్టిప్లికేషన్, డివిజన్ అవన్నీ వేరుగా ఉంటాయి. అదే మాదిరిగా డెసిమల్ సిస్టమ్ బదులు ఆక్టల్ సిస్టమ్ ఉండొచ్చు, తర్వాత హెక్సా సిస్టమ్ ఉండొచ్చు, హెక్సా డెసిమల్ సిస్టమ్ ఉండొచ్చు, ఆక్టల్ సిస్టమ్ ఉండొచ్చు, ఇంకా ఏదైనా ఉండొచ్చు. అర్థమైందా? సో అవన్నీ మనం ఇప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం. ఈవెన్ బైనరీ కూడా మనం వెళ్ళండి, ఇందులో బైనరీ సిస్టమ్ కూడా మనం డిస్కస్ చేయబోం. కేవలం మనం విల్ రిస్ట్రిక్ట్ అవర్ సెల్ఫ్ టు ద డెసిమల్ సిస్టమ్. మిగతా సిస్టమ్స్ మనకు సంబంధం లేదు. ఇప్పుడు అంకె అంటే ఏంటంటే, సో బైనరీ సిస్టంలో 0, 1, 2, 3 అప్ టు 9 వీటిని మనం అంకెలు అంటాం, డిజిట్స్ అంటాం. సో కలెక్షన్ ఆఫ్ డిజిట్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ డిజిట్స్ మనం ఏమంటాం? కలెక్షన్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ కాల్డ్ ఏ నంబర్, కలెక్షన్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ కాల్డ్ ఏ నంబర్. అంటే కొన్ని అంకెల సమూహాన్ని మనం ఏమంటామంటే సంఖ్య అంటాం. అంకెల సమూహాన్ని ఏమంటాం? సంఖ్య అంటాం. ఈ దశాంశమానంలో ఫర్ ఎగ్జాంపుల్ మనం 23 అనే నంబర్ రాసామనుకోండి, దీనిలో మనకు 23 అంటున్నాం, అంటే 23 అంటున్నాం. 23 తెలుగులో చూడండి కరెక్ట్గా ఉంటాయి, 20 లేదా ఇంగ్లీష్లో అనే పర్లేదు, 23 అంటాం. చూడండి 2, 3 అన్నాం మనం. సో ఇక్కడ 23ను 2, 3 అన్నాం మనం, కానీ 23 అంటున్నాం. అంటే ఇండైరెక్ట్గా మనం ప్లేస్ వాల్యూ మనం ఇండికేట్ చేస్తూ చెప్తా ఉన్నాం. ఎట్లా? సో ఈ దశాంశమానంలో ఈ కలెక్షన్ ఆఫ్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 3 ఉంది కదా, ఇటు నుండి రైట్ సైడ్ వచ్చే మొదటి ప్లేస్లో ఉన్న డిజిట్ యొక్క దాని విలువ ఎంత అంటే 1. అదే నెక్స్ట్ ప్లేస్లో వచ్చే దాని విలువ ఎంత అంటే 10. తర్వాత వచ్చే దాని విలువ ఎంత? 10 స్క్వేర్. లేదా తర్వాత వచ్చే విలువ ఎంత? 10 క్యూబ్. తర్వాత వచ్చే దాని విలువ ఎంత? సో వీటిని మనం ఏమంటామంటే ప్లేస్ వాల్యూస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 23లో 2 పాయింట్స్ ఉన్నాయి చూడండి, ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ అనేది మనకు బేసిక్గా తెలిసి ఉండాలి. ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ అంటే ఏంటి అంటే 23లో ఈ 2 యొక్క ఫేస్ వాల్యూ ఎంత అంటే 2. 3 యొక్క ఫేస్ వాల్యూ ఎంత అంటే 3. అంటే దాని యొక్క యాక్చువల్ డిజిట్ ఏం చెప్తే దాన్ని ఫేస్ వాల్యూ అంటాం. కానీ దీని ప్లేస్ వాల్యూ స్థానం యొక్క విలువ ఏంటంటే ఇది 10ల స్థానంలో ఉంది కాబట్టి దీని వాల్యూ ఎంత? 10. కాబట్టి దీన్ని ఏ విధంగా రాస్తామంటే మనం 2 × 10 + 3 × 1. ఇది 1ల స్థానంలో ఉంది కాబట్టి దీని వాల్యూ ఎంత? కేవలం 3 × 1. దాన్ని మనం ప్లేస్ వాల్యూ కింద లెక్కాడతాం. చూడండి ఇక్కడ ఈ 2 ఉన్నాయి తీసుకున్నాం చూడండి, 3 and 20. దీన్నే మనం చదవడంలో 23 అంటున్నాం, మనం యాక్చువల్గా 23 అంటున్నాం.
సో మనం ఏం ఇండికేట్ చేసినట్టు ఇండైరెక్ట్గా దాని ప్లేస్ వాల్యూతోని చదువుతున్నట్టు. కాబట్టి దీన్ని 2, 3 అనం మనం ఎట్లా 23 అంటాం. సో ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ అంటే దాని మీనింగ్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుంటాడు 234 అని తీసుకుందాం మనం. సో ఫేస్ వాల్యూ ఆఫ్ 3 ఎంత 3a. సో ఫేస్ వాల్యూ ఆఫ్ 2 ఎంత 2a ఫేస్ వాల్యూ అంటున్నాను. ఫేస్ వాల్యూ ఆఫ్ 4 ఎంత దాన్ని ముఖ విలువ అంటాం. ఫేస్ వాల్యూ అంటే దీన్ని ఏమంటాం మనం, దీన్ని ముఖ విలువ అంటాం, దీన్ని స్థాన విలువ అనొచ్చు. ముఖ విలువ ఏ అంకె ఏదైతే ఉంటుందో దాని ముఖ విలువ లేదా ఫేస్ వాల్యూ అంతే ఉంటుంది. కానీ ప్లేస్ దాని ఉన్న స్థానాన్ని బట్టి దాని యొక్క వాల్యూ పెరుగుతుంది. ఏ వాల్యూ పెరుగుతుంది, స్థాన విలువ పెరుగుతుంది, అంటే ప్లేస్ వాల్యూ పెరుగుతుంది. అంటే దీన్ని 234 అంటాం. 234 234 అంటాం. 200 మన దీన్ని ఏమంటాం చూడండి, 2 పలకడం కూడా 234 చూడండి. మనం అన్ని క్లియర్గా 234 కాకుండా 234 అంటున్నాం. అంటే చూడండి 4 యొక్క స్థాన విలువ ఎంత 1, 10⁻0 కూడా అనొచ్చు మనం. దాన్ని 10⁻0 ఎట్లా 1 అవుతుంది, 4 × 1 అంటే దీని యొక్క వాల్యూ ఎంత 1 ప్లేస్ వాల్యూ. 3 × 10⁻1 తర్వాత 2 × 10⁻2. సో ఓవరాల్గా ఇది 200 + 30 + 4 ఇది టోటల్గా మనకు వచ్చేసి 234 అవుతుంది లేదా 234 అవుతుంది. ఇది ప్లేస్ వాల్యూ లేదా ఫేస్ వాల్యూకి సంబంధించినటువంటి బేసిక్ అండర్స్టాండింగ్, వెరీ బేసిక్ అండర్స్టాండింగ్. సో వాట్ ఈస్ ఎ డిజిట్? సో 0 to 9 ఇన్ ద డెసిమల్ సిస్టమ్. ఈ దశాంశమానంలో 0 to 9 ఏవైతే 10 అంకెలు ఉన్నాయో వాటిని అంకెలు అంటున్నాం మనం. ఈ కలెక్షన్ ఆఫ్ డిజిట్స్ని ఏమంటాం మనం, నంబర్ అంటాం. నంబర్ వచ్చినప్పుడు దాని యొక్క ఫేస్ వాల్యూ ఏంటి, ప్లేస్ వాల్యూ ఏంటి మనకు బేసిక్ ఐడియా ఉండాలి. తర్వాత ఇంకోటి చెప్పడం మర్చిపోయా, ఒక ఆర్డర్ మీకు ఒకసారి డిస్క్రైబ్ చేస్తా చూడండి. ఎట్లా మనం డిస్కస్ చేయబోతున్నాం ఒకసారి ఏ విధంగా ఈ నంబర్ సిస్టమ్ను టోటల్ ఒక చాప్టర్ని ఏ విధంగా డిస్కస్ చేయబోతున్నామో మెయిన్ పాయింట్స్ చెప్పాను నేను. ఇంకా మధ్యలో డీవియేషన్ అవుతూ ఉంటాం మనం. ఇదే కాకుండా మధ్యలో అటు ఇటు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, వెరైటీ క్వశ్చన్ తీసుకొని మనం డివైడ్ అవుతూ ఉంటాం చూడండి. కానీ ఓవరాల్గా బ్రాడ్గా ఈ ఇంట్రొడక్షన్ చెప్పాను చూడండి. ఫస్ట్ డిజిట్ అంటే ఏంటి, నంబర్ అంటే ఏంటి, ఇంతకుముందు కొద్దిగా ఇంట్రొడక్షన్ చేశాను నేను. నంబర్స్ని ఏ విధంగా క్లాసిఫై చేయొచ్చు, ఎన్ని రకాల నంబర్స్ ఉన్నాయి, ఎన్ని రకాల డిఫరెంట్ నంబర్స్ ఉన్నాయి, వాటిలో తేడా ఏంటి, అవన్నీ ఒక క్లాసిఫికేషన్. రియల్ నెంబర్స్ ఏంటి, తర్వాత రియల్ ఇమాజినరీ నెంబర్స్ ఏంటి, రియల్ నెంబర్స్లో మళ్ళీ రేషనల్ నెంబర్స్ ఏంటి, ఇర్రేషనల్ నెంబర్స్ ఏంటి, తర్వాత ఇంటీజర్స్ ఏంటి, తర్వాత డెసిమల్స్ ఏంటి, ఫ్రాక్షన్స్ ఏంటి, డెసిమల్లో మళ్ళీ రీకరింగ్ డెసిమల్స్ ఏంటి, నాన్ రీకరింగ్ డెసిమల్స్ ఏంటి, తర్వాత ఇంటీజర్స్లో మళ్ళీ ఈవెన్ ఇంటీజర్స్ ఏంటి, ఆడ్ ఇంటీజర్స్ ఏంటి, తర్వాత మళ్ళీ ఈవెన్ పాజిటివ్ ఇంటీజర్స్ ఏంటి, అంటే నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, తర్వాత ఇంటీజర్స్. మళ్ళీ నేచురల్ నెంబర్స్లో మళ్ళీ ఈవెన్ నేచురల్ నెంబర్స్ ఏంటి, ఆడ్ నేచురల్ నెంబర్స్ ఏంటి, తర్వాత ప్రైమ్ నెంబర్స్ ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ ఏంటి, ఇదంతా కూడా బేసిక్ ఒక పర్టికులర్ 1 అవర్ డిస్కస్ చేద్దాం. చాలా స్లోగా క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ మీద విత్ ఎగ్జాంపుల్స్ స్లోగా 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మొత్తం చాప్టర్కి ఇది బేస్ అన్నట్టుగా మనం ట్రీట్ చేసుకోవచ్చు. మనకు టోటల్గా ప్రతి దాని యొక్క నేము, దాని యొక్క బిహేవియరు, దాని యొక్క ఎగ్జాంపుల్ చాలా క్లియర్గా ఐడియా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రేషన్ నెంబర్ అనగానే దాని మీనింగ్ ఏంటి, అది ఏ విధంగా ఉంటుంది, దాని ఎగ్జాంపుల్స్ ఏంటి, అంటే ఎట్లా ఉంటే దాన్ని రేషన్ నెంబర్ అంటాం, ఎట్లా ఉంటే ఇర్రేషనల్ నెంబర్ అంటాం, ఎట్లా ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అనాలి, ఎట్లా ఉంటే ప్రైమ్ నెంబర్ అనాలి, ఇవన్నీ నెమ్మదిగా డిస్కస్ చేద్దాం. తర్వాత ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ అంటే చిన్నదే, అది సపరేట్ టాపిక్ ఏం కాదు, జస్ట్ మనకి ఎక్కడన్నా మళ్ళీ ప్రాబ్లమ్స్లో వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఇందాక చెప్పినట్టుగా. తర్వాత ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, డెసిమల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక సపరేట్ చాప్టర్ లాగా మనం ముందుకెళ్దాం. చాలా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ తీసుకొని దీనిలో అంటే ఫైనల్ డెసిమల్ తర్వాత దశాంశ విలువల్లో అంతమయ్యేటివి ఉంటాయి, తర్వాత రికరింగ్ నాన్ టర్మినేటింగ్ ఉంటాయి, అంటే అవి టర్మినేట్ కావు, అంతం కావు, కానీ రిపీట్ అవుతూ ఉంటాయి, ఆవృతం అవుతూ ఉంటాయి. రైట్. సో నాన్ టర్మినేటింగ్ బట్ రిపీటింగ్, తర్వాత నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్లో చాలా రకాలు ఉంటాయి. వాటి మీద చాలా ప్రాబ్లమ్స్ వెయిట్ అయ్యి ఉంటుంది. యాక్చువల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ డిజిట్స్ నెంబర్స్ మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ మెల్లిగా డిస్కస్ చేసుకుంటూ ముందుకెళ్దాం. తర్వాత దీనిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డివిజిబిలిటీ రూల్స్ చాలా చాలా ఇంపార్టెంట్.
ఇది చిన్నప్పటి నుంచి చదువుతున్నది యాక్చువల్గా, కానీ క్వశ్చన్ అడిగే పద్ధతి కొంత వేరుగా ఉంటుంది ఎంట్రన్స్ ఎగ్జామ్లో. ఈవెన్ 5th క్లాస్ 4th క్లాస్ నుండి కూడా మామూలుగా మ్యాథ్స్ టెక్స్ట్లో ఇది మెల్లగా ఇన్కల్కేట్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. వెరీ ఇంపార్టెంట్. తర్వాత రిమైండర్స్ కాన్సెప్ట్ కూడా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా చాలా ఎక్కువ వెయిట్ అయినటువంటి టాపిక్. తర్వాత నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏంటి, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఈవెన్ ఫ్యాక్టర్స్, ఆడ్ ఫ్యాక్టర్స్, టోటల్ ఫ్యాక్టర్స్, వాటి సమ్ ఎంత, దీనిలో చాలా షార్ట్ కట్స్ ఉన్నాయి, దీనిలో కూడా చాలా షార్ట్ కట్స్ ఉంటాయి. అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. యూనిట్స్ డిజిట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో యూనిట్స్ ఒక పర్టికులర్ ఎక్స్ప్రెషన్లో ఒకట్ల స్థానంలో వచ్చేది ఏముంటుంది అంకె అని అడుగుతాడు. ఇది కూడా చాలా రొటీన్ క్వశ్చన్, చాలా ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్ ఎంట్రన్స్లో. స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ మనకి ఎట్లా రావాలి, సింప్లిఫికేషన్ దీని బేస్ మీద చాలా షార్ట్ కట్స్లో సింప్లిఫికేషన్ యొక్క ఒక సపరేట్ టాపిక్ ఇది డిస్కస్ చేద్దాం. మిస్లేనియస్ క్వశ్చన్ చాలా ఉంటాయి దీనిలో, అంటే ఒక మిక్చర్ ఆఫ్ ఆల్ ద టాపిక్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో వీటిని ఒక 2-3 కాన్సెప్ట్లు మనం మిక్సప్ చేసి క్వశ్చన్ ఫామ్ చేయొచ్చు. అట్లాంటి మిస్లేనియస్ కింద పడేద్దాం. నంబర్ ఆఫ్ వెరైటీ క్వశ్చన్స్ మనం మిస్లేనియస్ కింద డిస్కస్ చేయొచ్చు. ఓకే, సో నౌ ఒకసారి ఇప్పుడు డిజిట్స్ నంబర్స్ గురించి చెప్పాను కదా, నేను డిజిట్ నెంబర్ గురించి ఇంకా కొద్దిగా డీటెయిల్గా చెప్తా చూడండి. తర్వాత మనం క్లాసిఫికేషన్ నెంబర్స్కి వెళ్దాం. సో డిజిట్స్ మీద ఒక చిన్న క్వశ్చన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 to నంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 అప్ టు మనకు 9 వరకు. హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్? 0 1 2 0 కూడా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 0 తీసుకుంటే హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్? నంబర్ ఆఫ్ డిజిట్స్ ఆర్ 10. నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 10 ఉన్నాయి. అంటే 1 నుండి అయితే 9 ఉంటాయి. నంబర్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ 10. ఓన్లీ 1 2 అప్ టు 9 అయితే కేవలం 9. నౌ ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ డిజిట్స్ రిక్వైర్డ్, ఇది ఒక క్వశ్చన్ లాగా మనం డిస్కస్ చేద్దాం. రిక్వైర్డ్ టు రైట్ 1 to ఫర్ ఎగ్జాంపుల్ 15 అని అనుకోండి. 1 to 15 రాయడానికి, అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు పెయింట్ వేస్తున్నాడు అనుకుందాం. పెయింట్ వేస్తున్నాడు అంటే పెయింట్ 1 2 3 అనేది పెయింట్ చేస్తున్నాడు, లేదా స్టిక్ చేస్తున్నాడు. డిజిట్స్ వాడికి ఇచ్చాం మనం అన్ని, స్టిక్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 15 గోడ మీద స్టిక్ చేస్తున్నాడు అనుకుందాం. వాడికి ఎన్ని అంకెలు కావాలి, నంబర్ ఆఫ్ డిజిట్స్ రిక్వైర్డ్, ఎన్ని అంకెలు అవసరమైతే ఇది రాయడానికి, లేదా అది పేస్ట్ చేయడానికి, లేదా అది పెయింట్ చేయడానికి అని అడిగాడు అనుకోండి. మనం డైరెక్ట్గా 15 అన్నది ఇక్కడ నంబర్ ఆఫ్ డిజిట్స్ అంటున్నాం, మనం ఎన్ని డిజిట్స్ కావాలని అంటున్నాం ఇక్కడ. సో అది మనం జాగ్రత్తగా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎట్లా ఆలోచించాలంటే, 0 ఎట్లాగో నేను స్టార్టింగ్ 0 తీసుకోలేదు కాబట్టి 1 2 తీసుకున్నాను. 1 2 నేను 9 రాయడానికి, 1 to 9 రాయడానికి నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని కావాలి మనకు? 9 అవసరం అవుతాయి. అంటే లెక్క 1 2 3 4 5 6 7 8 9 ఇండివిజువల్గా 1 2 3. సో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ? 1 to 9 9 ఉన్నాయి. మరి 10 to 15లో మనకు ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అని ఆలోచిస్తే, నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ 10 to 15, ప్రతి సంఖ్యలో ఇన్ ఎవ్రీ నెంబర్ వీ హ్యావ్ 2 డిజిట్స్ కదా. 10లో 2 డిజిట్స్ ఉన్నాయి, 11లో 2 డిజిట్స్ ఉన్నాయి, 15లో 2 డిజిట్స్ ఉన్నాయి. మరి ఇవి ఎన్ని ఉన్నాయి ఓవరాల్గా అంటే, ఇప్పుడు చూడండి మొత్తం 15 కదా, 9 ఆల్రెడీ పోయినాయి ఇక్కడ, ఇవి ఆల్రెడీ 9 పోయినాయి. ఇంకెన్ని ఉంటాయి? ఇంకా 6 కదా. సో 9 పోయినాయి ఆల్రెడీ, ఇంకా 6 ఉన్నాయి కదా, 15 కదా టోటల్ 6 ఉన్నాయి. కాబట్టి 6 ఇంటూ ప్రతి నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మనకు? 2 డిజిట్స్ ఉన్నాయి. ప్రతి దానిలో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 10లో 2, 11లో 2, 12లో 2, ప్రతి దానిలో 2 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి మొత్తం ఎన్ని డిజిట్స్ అవుతాయి ఇక్కడ? 12 డిజిట్స్. మొత్తం ఎన్ని అవుతాయి? 12 డిజిట్స్ అవుతాయి. సో నంబర్ ఆఫ్ డిజిట్స్ టోటల్ ఎంత ఇప్పుడు అంటే, టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఏమవుతుంది చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ రిక్వైర్డ్ ఈజ్ 9 + 12 మనకి ఎన్ని కావాలి? 21 కావాలి. 1 to 9 9, కానీ 10 to 15 వచ్చేసి ప్రతి నంబర్లో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని ఉన్నాయి? ఇంకొక చిన్న టెక్నిక్ ఏంటంటే, ఇప్పుడు 10 to 15 మనం కౌంట్ చేసినాం అనుకోండి, ఎప్పుడు కూడా 10 to 15 అన్నప్పుడు మైండ్లో ఇదెంత? 15 - 10 ఎంత? 5 కదా. బట్ దీన్ని కూడా కౌంట్ చేస్తే +1 మొత్తం ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10 to 18 అనుకోండి, ఎన్ని ఉంటాయి?
8 ప్లస్ 1 9 నంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 10 to 52 అనుకోండి, ఎన్ని ఉంటాయి? 42 ప్లస్ 1 ఎన్ని ఉంటాయి? 43 నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 15 to 36 ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 15 to 36 అంటే 36 మైనస్ 15 ఎంత? 21 ప్లస్ 1 అంటే నంబర్ ఆఫ్ నంబర్స్ ఎన్ని? 22. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జనరల్గా మనకు తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 57 to 85 ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అంటే ఏం చేయాలి మనం? 15 minus 7 8, 7 minus 5 2, 28 plus 1 29 నెంబర్స్ ఉన్నాయి. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 29 నెంబర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 109 to 185 ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే ఏంటి? 109 to 185 అంటే 76 ప్లస్ 1 మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 77. ఇది జనరల్ ఐడియా. నేను అదంతా కాకుండా ఏం చేశాను? సింపుల్గా ఇట్లా కాకుండా 15 ఉన్నాయి కదా, మొత్తం 9 ఆల్రెడీ పోయినాయి కదా, కాబట్టి మిగతా ఎన్ని ఉంటాయి? లెక్క పెట్టలే. మిగతా ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. ఆ మాదిరి చేసేసాను. సో ఇది మనం రిపీటెడ్గా మధ్యలో వస్తూ ఉంటుంది. దీని గురించి పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు. జస్ట్ బేసిక్ టెక్నిక్ చెప్పా, అది కన్ఫ్యూజన్ లేకుండా చెప్పా, రైట్? దీన్ని కొద్దిగా ప్రొలాంగ్ చేద్దాం చూడండి మనం. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ డిజిట్స్ రిక్వైర్డ్ కాకుండా ఇప్పుడు నంబర్ ఆఫ్ డిజిట్స్ రిక్వైర్డ్ ఇట్లాంటి కొన్ని జస్ట్ రిక్వైర్డ్ డిజిట్స్ అన్నాం టు రైట్ ఆర్ టు పెయింట్ 1 to ఫర్ ఎగ్జాంపుల్ 35 అనుకోండి. 35 నెంబర్స్ దాకా రాయడానికి ఎన్ని కావాలి? ఎన్ని డిజిట్స్ అవసరమైతే అని అడిగాను. కొద్దిగా మనం ఫాస్ట్ చేద్దాం. 1 to 9 ఎట్లాగూ మనకు నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని కావాలి మనకు? 1 to 9 అంటే డెఫినెట్గా 9 కావాలి. డెఫినెట్గా ఎన్ని కావాలి? 9 కావాలి. మరి 10 to తర్వాత 10 స్టార్ట్ అవుతుంది కదా, 10 to 35 కదా. 10 to 35 అన్ని 2 digit నెంబర్స్ కదా, కానీ ఎన్ని ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ 9 పోయింది ఆల్రెడీ. 9 పోతే ఈ 35 కదా, 9 పోతే ఎన్ని ఉంటాయి? మళ్ళీ ఇంకా 26 ఉంటాయి. 26 నెంబర్స్ ఉంటాయి కదా. లేదా ఇట్లా కూడా చూడవచ్చు. ఇందాక చెప్పిన టెక్నిక్ ప్రకారం ఏంటి? 35 minus 10, 25 plus 1 అట్లా కూడా చేయొచ్చు. 26 ప్రతి నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 digits. కాబట్టి ఎన్ని ఉన్నాయి మొత్తం? 52. కాబట్టి ఎన్ని డిజిట్స్ కావాలి మనకు? ఎన్ని డిజిట్స్ కావాలి? అంకెలు కావాలి. ఇవి రాసుకుంటూ వెళ్తే ఎన్ని అంకెలు అవసరమైతే అంటే ఆన్సర్ ఏంటి? 61 డిజిట్స్ అవసరమైతే. నెమ్మదిగా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ తీసుకుని నెమ్మదిగా వెళ్దాం. సో మనం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నంబర్ ఆఫ్ డిజిట్స్, సేమ్ క్వశ్చన్. నంబర్ ఆఫ్ డిజిట్స్ తర్వాత మన ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ రీసెంట్గా లేదా ప్రీవియస్ ఎక్కడో PYQs ఎనీ ఎగ్జామ్ దానిలో కొన్ని క్వశ్చన్స్ ఈ మోడల్ తర్వాత తీసుకుందాం మనం. ఫస్ట్ మనం బేసిక్స్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నంబర్ ఆఫ్ డిజిట్స్ రిక్వైర్డ్ టు రైట్ నంబర్స్ ఫ్రమ్, క్వశ్చన్ ఇట్లా అడుగుతాడు, నంబర్స్ ఫ్రమ్ 1 to తీసుకుందాం మనం. కొద్దిగా సిస్టమేటిక్ అప్రోచ్ ఇది. 1 to 78 అనుకుందాం. 1 to 78 కొద్దిగా ఫాస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో చూడండి సొల్యూషన్ ఏం చేద్దాం. 1 to 9 ఎన్ని అవసరం మనకు? 1 to 9 ఎన్ని అవసరం మనకు? 9 డిజిట్స్ అవసరం కదా. తర్వాత నెక్స్ట్ 10 to 78 మిగతా ఎన్ని ఉంటాయి చూడండి. 78లకి 9 ఇస్తే 69 కదా, 69 ఉంటాయి. లేదా ఇట్లా కూడా చేయొచ్చు. 78 minus 10, 68 plus 1, 69. ప్రతి నంబర్లో ఎన్ని ఉంటాయి? 2. దట్ మీన్స్ యూ విల్ గెట్ 138. సో టోటల్ నంబర్ ఆఫ్ డిజిట్స్ రిక్వైర్డ్ ఎంత అవుతుంది? టోటల్ నంబర్ ఆఫ్ డిజిట్స్ 138 plus 9, 147 డిజిట్స్ అవసరం. నౌ 1 to 9 సేమ్ క్వశ్చన్. 1 to 99 నంబర్ ఆఫ్ డిజిట్స్ రిక్వైర్డ్. ఇది ఇంపార్టెంట్. 1 to 99 నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని కావాలని అడుగుతున్నాడు. చూడండి ఏం చేయాలి మనం? 1 to 9 ఓన్లీ. 10 to 99 ఎన్ని ఉంటాయి చెప్పండి? మొత్తం 99లో 9 పోయినాయి కాబట్టి ఎన్ని ఉంటాయి? 90 ఉంటాయి. 90 నంబర్స్ ఉంటాయి. ఇంటూ 2 మీన్స్ 180. సో 189. సో రిమెంబర్ దిస్ ఇస్ ఇంపార్టెంట్. రిమెంబర్ 1 to 99 హౌ మెనీ డిజిట్స్ ఆర్ రిక్వైర్డ్? 189. సో ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిగా ముందుకెళ్దాం చూడండి. 1 to
108 అనుకుందాం. 1 to 108. దీన్ని ఏ విధంగా చేయాలి చూడండి. మనకు నంబర్ ఆఫ్ డిజిట్స్ సిస్టమేటిక్ చేద్దాం. 1 to 9 వి గాట్ 9 డిజిట్స్ కదా. 10 to 99 మళ్ళీ క్యాలిక్యులేట్ చేద్దాం ఫ్రెష్గా. తర్వాత మనం కాన్సెప్ట్ బిల్డప్ అయిన తర్వాత ఫాస్ట్గా గుర్తుపెట్టుకునే టెక్నిక్ తర్వాత చెప్తాను నేను. ఫస్ట్ మామూలుగా నెమ్మదిగా డైజెస్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎట్లా చేస్తున్నామో మనకు ఐడియా ఉండాలి. 180 తర్వాత ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ 99 అయిపోయినాయి. 1 to 9 అయింది, 10 to 99 అయిపోతే ఇంకా మిగతా ఎన్ని ఉంటాయి. 100 నుండి మనం ఎక్కడ దాకా చూడాలి, 100 to 108 చూడాలి. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా 100 to 108 అప్పుడు ఏ విధంగా చూడాలి. ఒకటి 99 అయిపోయినాయి కాబట్టి 9 ఉంటాయి, అదొక ప్రాసెస్. లేదా 108లో నుండి 100 తీసేస్తే 8 కదా, ప్లస్ 1 కౌంట్ చేయాలి. అప్పుడు కూడా ప్లస్ 1 కౌంట్ చేయాలి. అంటే 108 మైనస్ 100, 8 ప్లస్ 1 అంటే ఎన్ని ఉన్నాయి, 9 ఉన్నాయి. ఒక్కొక్క దానిలో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ ఆర్ దేర్, 27. సో మనకి ఎన్ని అవుతాయి చూడండి, 27 ప్లస్ 9 36 ప్లస్ 180. ఆన్సర్ 216 డిజిట్స్ ఆర్ రిక్వైర్డ్. దీన్ని కంటిన్యూ చేద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 375 రాయడానికి నంబర్ ఆఫ్, లేదా క్వశ్చన్ ఎట్లయినా మేకప్ చేయొచ్చు, స్టోరీ మేకప్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్లో 1 to 375 పేజెస్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, 1 to 375 పేజెస్ ఉన్నాయి. వాటిని ప్రింట్ చేయడానికి ఎన్ని అంకెలు కావాలని అడుగుతాడు. స్టోరీ ఏదైనా మేకప్ చేయొచ్చు, క్వశ్చన్ లాజిక్ సేమ్. 1 to 375 పేజీ నెంబర్స్ గల ఒక బుక్లో అంకెలు రాయడానికి ఎన్ని అంకెలు అవసరమవుతాయి అని అడుగుతాడు. నంబర్ ఆఫ్ డిజిట్స్ రిక్వైర్డ్ టు ప్రింట్ ఏ బుక్ ఆఫ్ పేజెస్ ఫ్రమ్ 1 to 375. క్వశ్చన్ ఈజ్ ఫార్మ్డ్, బేసిక్ ఈజ్ సేమ్. 1 to 375 నంబర్ ఆఫ్ డిజిట్స్ రిక్వైర్డ్ అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఏం చేయాలి మనం దీన్ని, 1 to 9 మనకు ఎన్ని అవసరం, 9 అవసరం కదా. 1 to 9 ఎన్ని అవసరం మనం, 9. దెన్ 10 to 99 ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం, బట్ మళ్ళీ చేసినా చూడండి. 90 ఉంటాయి, 92 జా 180, సో 180. దెన్ 100 to 375 ఎంత, ఇది ఎంత చూడండి, 275 ప్లస్ 1 కదా, అంటే 276 ఇంటూ 3, 276 ఇంటూ 3 అంతే కదా. సో ఇక్కడ 275 ప్లస్ 1 రైట్ ఎన్ని అవుతాయి, 3 6 18 21 22 8 28. సో టోటల్ ఎన్ని అయినాయి చూడండి. నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని అవసరం అవుతాయి అంటే 8 ప్లస్ 9 17, 1 ప్లస్ 2 ప్లస్ 3 11, సో 9 10. సో 1017 డిజిట్స్ ఆర్ రిక్వైర్డ్. ఎన్ని డిజిట్స్ అవసరం అవుతాయి, 1017 digits are required to print all the number of pages there. Last but one, దీన్ని కన్క్లూడ్ చేద్దాం చూడండి. 1 to 785. సో నంబర్ ఆఫ్ డిజిట్స్ రిక్వైర్డ్. ఫాస్ట్గా చేద్దాం చూడండి. మనం రిపీటెడ్గా ప్రతిసారి చూస్తున్నాం చూడండి. ఇది మనం ప్రతిసారి ఏం చూస్తున్నాం, మనం ఇక్కడ దాకా 189 వచ్చేస్తూ ఉంది. మనకి ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఈ విధంగా మైండ్లో ఉండిపోవాలి. అంటే రిపీటెడ్ చేయడంలో మన అబ్జర్వేషన్ ఎట్లుండాలంటే ఈ 9 up to 100, 1 to 99 మనకు తెలియాలి. 1 to 99 ఎన్ని అవుతున్నాయి, 189 అవుతున్నాయి. కాబట్టి దీనిలో నేను ఏం చేస్తాను అంటే 1 to 9, 10 to 99 కౌంట్ చేయకుండా డైరెక్ట్గా 1 to 99 కౌంట్ చేసేయండి. 1 to 99 హౌ మెనీ డిజిట్స్ ఆర్ రిక్వైర్డ్, 189. అది మనకు నోటికి అయిపోయింది. చేయడంలో నోటికి అయిపోవాలి, ఆటోమేటిక్గా ప్రాక్టీస్లో నోటికి అయిపోవాలి. ఇప్పుడు మిగతా ఏమున్నాయి, 100 to 785 ఉన్నాయి. 100 to 785 ఇదెంత, 685 ప్లస్ 1 అంటే ఎన్ని, 785 మైనస్ 100, 685 ప్లస్ 1 686 ఇంటూ ప్రతి దానిలో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 3. సో 3 6 18, 1 క్యారీ, 3 8 24, 25, 2 క్యారీ, 3 6 18 ప్లస్ ఇక్కడే చేయాలి, మళ్ళీ పక్కన రాయద్దు. 3 6 18, 3 8 24, 25, 18 ప్లస్ 2 20. ఈ విధంగా ఫాస్ట్. సో 8 ప్లస్ 9 17, 1 ప్లస్ 5 6 ప్లస్ 8 14, 1 ప్లస్ 1 2. సో హౌ మెనీ డిజిట్స్ ఆర్ రిక్వైర్డ్, 2247 digits are overall required to count or print 1 to 785. ఇన్ని అవసరం. Now 1 to 999
how many are required. So this is important again, this is 1 to 999. సో నంబర్ మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం సో ఫార్, డిజిట్స్ అండ్ నంబర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. వెరీ బేసిక్ వర్డ్ అండ్ నంబర్ సిస్టంలో నంబర్ అనే వర్డ్ మీద, డిజిట్ అనే వర్డ్ మీద మనం ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం చూడండి. సో 1 to 999 నంబర్ ఆఫ్ డిజిట్స్ రిక్వైర్డ్, నంబర్ ఆఫ్ డిజిట్స్ రిక్వైర్డ్. సో 1 to 99 నాకు తెలుసు, ఇప్పుడు నోటికి అయిపోయింది కదా, అట్లా ఉండాలి. ప్రాక్టీస్లో మన నోటికి ఎట్లా అంటే ఆ విధంగా చేయాలి. 1 to దానికి మళ్ళీ షార్ట్ కట్ ఎట్లా డెవలప్ చేసుకోవాలనేది ప్రాక్టీస్లో చేయాలి. 1 to 99 189. తర్వాత ఇప్పుడు 100 to ఏముంది 999 ఉంది, అంటే ఎన్ని అవుతాయి చూడండి. 999 మైనస్ 100 899 ప్లస్ 1 అంటే మొత్తం ఎన్ని ఉంటాయి 900 ఇంటూ 3. చూడండి 100 to 999 అంటే తేడా ఎంత 899 ప్లస్ 1 చేయాలని చెప్పారు. 900 ఇంటూ 3 అంటే ఎంత 2700. సో మొత్తం ఏనైనా చూడండి, మొత్తం ఏనైతే అంటే 0 + 9 9, 0 + 8 8, 7 + 1 8, 2889. ఎన్నైనా ఇక్కడ 2889. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కన్క్లూజన్ నేను రాస్తా చూడండి. ఈ మన అండర్స్టాండింగ్ ఇట్లా ఉండాలి. కన్క్లూజన్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, నోట్ లాగా కూడా రాసుకోండి. రైట్, 1 to 9 హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్ 9 ఆర్ దేర్. నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని, నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఇక్కడ కేవలం 9. 1 to 9 ఎన్ని 9. దెన్ 1 to 99, 1 to 99 మనం ఇందాక ఎగ్జాంపుల్లో చేసిన ఎన్ని వచ్చినాయి మనకు 189 వచ్చినాయి. చూడండి 1 to 1000, 1 to 999, 1 to 999 ఎన్ని వచ్చినాయి చూడండి 2889 వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి మనకు 288. 1 to 999 నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని వచ్చినాయి 2889. ఇప్పుడు ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. నౌ అబ్జర్వ్ ద ప్యాటర్న్. ఒక ప్యాటర్న్ కనబడతా ఉంది ఇక్కడ. అబ్జర్వ్ ది ప్యాటర్న్. చూడండి 1 to 9 అయితే 9 కదా, 1 to 999 అయితే 99 అయితే ఒక 9 ఎట్లా ఉంటుంది ఫస్ట్లో. ఇప్పుడు 2 9s ఉన్నాయి కాబట్టి ఒక 8, తర్వాత ఒక 1, తర్వాత 3 9s ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక 9 1 ఎప్పుడో వస్తుంది. దీనిలో ఎన్ని 9s ఉన్నాయి 3 9s ఉన్నాయి కాబట్టి ఎన్ని రావాలి 8s, 2 8s రావాలి. 2 9s ఉన్నప్పుడు ఎన్ని వచ్చినాయి ఒక 8 వచ్చింది. 3 9s ఉన్నప్పుడు ఏమొచ్చింది 2 8s వచ్చినాయి. మళ్ళీ ఈ 3 9s ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది మనకు 2 వచ్చింది. కాబట్టి సిమిలర్గా నౌ గెస్ 1 to 9999 ఎన్ని డిజిట్స్ అవసరం అయితే చెప్పండి, డైరెక్ట్గా చెప్పేసి మనం ఈజీ కదా. ఎన్ని అవసరం అవుతాయి ఒక 9 ఎట్లా ఉంటుంది. సో నంబర్ ఆఫ్ 9s ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి కాబట్టి ఎన్ని వస్తాయి మనకు 3 8s వస్తాయి. 3 8s వస్తాయి కాబట్టి ఇక్కడేం రావాలి మనకు 3 రావాలి. ఇక్కడేం రావాలి మనకు 3 రావాలి. ఓకే, ఇక్కడ ఎంత రావాలి మనకు 3 రావాలి. ఇప్పుడు 1 to మనకు 999 ఉందనుకోండి, గెస్ చేయొచ్చు మనం ఎట్లా 9 హౌ మెనీ 8 షుడ్ వి గెట్ 4 8s. ఇక్కడ ఏం రావాలి 4 రావాలి. సో దిస్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది మనకు డెఫినెట్గా గుర్తుండాల్సినటువంటి, అంటే ఎక్కడ దాకా గుర్తుండాలి కనీసం లాజిక్ గుర్తుండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ ఈ విధంగా అడిగాడు అనుకోండి 1 to 1045 నంబర్ ఆఫ్ డిజిట్స్ అడిగాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ డిజిట్స్ అడిగాడు అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి మనం మళ్ళీ కౌంట్ చేసుకొని రాయలేం కదా. 1 to 9 9, 10 to 99, తర్వాత 100 to 999, తర్వాత 1000 to 1045 చేయలేం కదా. కాబట్టి డైరెక్ట్గా మనకు అడ్వాంటేజ్ ఏంటంటే 1 to 999 వి ఆల్రెడీ నో, మనకు ఆల్రెడీ తెలుసు. ఎట్లా 2889 తెలుసు కదా. ఇప్పుడు మనం ఏం ఆలోచించాలి సింపుల్గా 1000 to 1045 అని ఆలోచిస్తే సరిపోతుంది అంతే కదా. సో 1000 to 1045 అని మనం ఆల్రెడీ టెక్నిక్ చెప్పాను నేను, కన్ఫ్యూజ్ కాకుండా. 45 అనకూడదు, 45 ప్లస్ 1 అంటే 45 1045 మైనస్ 0 అంటే 45 ప్లస్ 1 చేయాలి. ఎన్ని ఉన్నాయి ఇక్కడ 46 నెంబర్స్ ఉన్నాయి. ఒక్కొక్క నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 3 కాదు ఇక్కడ 4 ఉన్నాయి.
కాబట్టి 4 6 ఎంత 24 కదా, 4 6 24, 16 + 2 18 సారీ. సో మొత్తం ఏమవుతాయి 9 + 4 13, 9 17, 2 8 10, 3. సో హౌ మెనీ డిజిట్స్ ఆర్ రిక్వైర్డ్ నౌ 3073. మనం ఇది చేయొచ్చు కదా. అర్థమవుతుంది కదా. అంటే ఇన్ ద సెన్స్ మనం డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ 1 2 దాటింది అనుకోండి, మనం ఇది తీసుకొని చేస్తాం కదా. సో ఈజీగా మనం చేయొచ్చు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. సో లెర్న్ దిస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. దీని అప్లికేషన్ మనం మళ్ళీ వేరియస్ క్వశ్చన్స్లో చూద్దాం. కాన్సెప్ట్ కోసం ఇదంతా చెప్పాను నేను. ఇంకొక చిన్న పాయింట్ ఉంది ఇక్కడ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10⁻0 ఉందనుకోండి. 10⁻0 ఎనీ పవర్ 0 is 1. ఎనీ పవర్ 0 is 1. ఎనీ పవర్ 0 is 1, రైట్. సో 10⁻1 is what 10. సో నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 2 ఉన్నాయి. నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మీరు గమనించండి, ప్యాటర్న్ గమనించండి. ఎన్ని ఉన్నాయి 1 ఉన్నాయి కదా. సో 10² ఫర్ ఎగ్జాంపుల్ మనకేమొస్తుంది 100 తెలుసు కదా. నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని 3 ఉన్నాయి. నౌ 10³ వాట్స్ ద వాల్యూ మనకు తెలుసు కదా 1000 కదా. సో నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని మనకు 4. సో ఇక్కడ గమనిస్తే 0 + 1, 1 + 1, 2 + 1, 3 + 1 ఉంటున్నాయి ఇక్కడ. కాబట్టి 10⁻nలో నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని వాల్యూ తర్వాత నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని అవుతాయి మనకు n+1 అవుతాయి. n+1 అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఒక ఎగ్జాంపుల్ 8³ × 25 అని అనుకోండి, ఇంటూ 125, రైట్. సో ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ చెప్తాడు. దీనికన్నా ముందు ఒక చిన్న పాయింట్ చెప్తాడు. మనకు 10 ఫామ్ అయ్యేటట్టు చూసుకుంటే ఈజీ అవుతుంది. ఇప్పుడు అన్ని 10 బేస్ ఉన్నాయి కదా, మనకు 10 ఫామ్ కావాలి. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ 10 ఏ విధంగా ఫామ్ అవుతుంది, ఫ్యాక్టర్స్ ఏముంటాయి మనకు బేసిక్స్ తెలుసు కాబట్టి 2 × 5, 2 × 5 10. మనకు ఎగ్జామ్లో 10 కనబడకుండా 2 5 కాంబినేషన్లో ఇస్తాడు. 2 5 కాంబినేషన్లో ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 8⁻111 × 5⁻333 అని ఇచ్చాడు అనుకోండి. ఎంత పెద్దగా ఉంది ఎక్స్ప్రెషన్ ఇవ్వండి. 8⁻111 × 5⁻333. ఫైండ్ నంబర్ ఆఫ్ డిజిట్స్, ఫైండ్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద రిజల్ట్ అని అడిగాడు అనుకోండి. ఇప్పుడు 8⁻111 చేస్తాం మనం, ఇంపాసిబుల్ చేయలేం కదా. 8³ 8⁻4 8⁻5కే మనం టైం అయిపోతుంది, అసలు ఇంపాసిబుల్ చేయలేం కదా. సో వాట్స్ ద టెక్నిక్ హియర్? ఇది కాన్సెప్ట్ దీనిలో ఇన్వాల్వ్ చేస్తాడు. ఎట్లా? మనం 8ని ఏ విధంగా రాసుకోవచ్చు అండి, 2³ రాసుకోవచ్చా? 2³ రాసుకోవచ్చు. 2³ మళ్ళీ డీటెయిల్గా ఎక్స్పోనెంట్స్లో ఎప్పుడైనా మనం చూద్దాం. కానీ ఇక్కడ ఈ సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను. 5⁻333 ఉంది. సో 2³ మనం ఏ విధంగా రాయొచ్చు అంటే, ఇది ఒక బేసిక్ ఎక్స్పోనెంట్స్ ఫార్ములా ఏముంటుంది, x⁻m n ఉంటే మనం ఏ విధంగా రాయొచ్చు, x⁻mn రాయొచ్చు, x⁻mn రాయొచ్చు. ఇదొకటి. తర్వాత x⁻m ఇంటూ ఈ భూములు సేమ్ ఉంటే ఘాతాలు వేరువేరుగా ఉన్నాయనుకోండి, బేస్ సేమ్ ఉందనుకోండి, దీన్ని ఏ విధంగా రాయొచ్చు, x⁻m+n. ఇది బేసిక్స్ ఐడియా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2³ 4ను మనం ఏ విధంగా రాయొచ్చు అంటే 2⁻3 × 4 అంటే 2⁻12 రాయొచ్చు. తర్వాత ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ 2⁻3 × 2⁻4 ఉందనుకోండి, దీన్ని ఇంటూ చేయమనం ఏం రాస్తాం, 2⁻3 + 4 2⁻7 రాస్తాం. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఓకే, సందర్భం వచ్చినప్పుడు నేర్చుకుంటూ పోవాలి, అది ఇంపార్టెంట్. ప్రత్యేకంగా అని కాకుండా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో ఇప్పుడు దీన్ని 2³ రాసుకోవచ్చు కదా, 2³ కదా. సో x⁻m² అంటే x⁻mn. కాబట్టి దీన్ని ఏ విధంగా రాయొచ్చు, 2⁻3 × 111 × 5⁻333. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, 2⁻333 అయింది. ఇక్కడ 3 × 111 ఎంత, 333 ఇంటూ 5 ఇప్పుడు ఏ విధంగా రాయొచ్చు అండి, మనం పవర్స్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఒకటిసారి రాయొచ్చు కదా మనం. ఇట్లా ఇంకోటి చెప్తా చూడండి, x⁻m × y⁻n అనుకోండి, దీన్ని ఏ విధంగా రాయొచ్చు మనం,
ఇది కూడా m అనుకోండి, సారీ, x పవర్ m ఇంటూ y పవర్ m అంటే మనం x ఇంటూ y పవర్ m ఒకటేసారి రాయొచ్చు. లేదా కాన్వర్స్లీ xy పవర్ m ఉందనుకోండి, దీన్ని ఏ విధంగా రాయొచ్చు, x పవర్ m ఇంటూ y పవర్ m కూడా రాయొచ్చు. సో 2 పవర్ 333 ఇంటూ 5 పవర్ 333 ఉంది. పవర్ సేమ్ ఉంది కదా, పవర్ సేమ్ ఉన్నప్పుడే రాయాలి, ఇష్టం ఉన్నప్పుడు కాదు. మళ్ళీ పవర్ సేమ్ ఉంది కాబట్టి 2 ఇంటూ 5 పవర్ 333 రాస్తాం. కాబట్టి ఎంత అవుతుంది చూడండి, 10 పవర్ 333 అయినా అయిపోయింది. ఇప్పుడు మన కాన్సెప్ట్ తెలుసు. n ఉంటే నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని, n+1. కాబట్టి ఎంత ఉంది పవర్ ఇక్కడ 333 ఉంది. దేర్ ఫోర్ నంబర్ ఆఫ్ డిజిట్స్, నేను ఇప్పటి వరకు డిజిట్ నంబర్ గురించే మాట్లాడుతున్నా చూడండి. నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది మనకు 333 + 1. కాబట్టి ఏమవుతుంది 334 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 334 ద కరెక్ట్ ఆన్సర్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫైండ్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ 16 ఇంటూ 625 అని అనుకోండి. దాన్ని మల్టిప్లై చేయాల్సిన అవసరం, నెంబర్ ఆఫ్ డిజిట్స్ అడిగాడు అంతే. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, మనం 2 పవర్ 4గా రాయొచ్చు. మనం 10 దృష్టిలో పెట్టుకోవాలి. దీన్ని ఏ విధంగా రాయొచ్చు, 5 పవర్ 4గా రాయొచ్చు. మనకు 2 పవర్స్ అన్నీ ఐడియా ఉండాలి. 2 పవర్ 1 ఎంత, 2 రిపీటెడ్గా వస్తూ ఉంటుంది చూడండి. 4, 2 పవర్ 3 8, ఇది బేసిక్స్. 2 పవర్ 4 16, ఇక్కడ వరకు మనకు ఐడియా ఉంటుంది. 32, 2 పవర్ 6 ఈజ్ 64, 2 పవర్ 7 చూడగానే 128 గుర్తు రావాలి. 2 పవర్ 8 ఈజ్ 256, 2 పవర్ 9 ఈజ్ 512, 2 పవర్ 10 ఈజ్ 1024. కనీసం ఇక్కడ వరకు ఐడియా ఉండాలి. 1024 చూడగానే మనకు 2 పవర్ 10 ఐడియా రావాలి. అదే మాదిరిగా 5 పవర్ 1 రిపీటెడ్ వచ్చి చెప్తున్నాను, మిగతా అన్నీ అవసరం లేదు మనకు. 5 పవర్ 2 25, 125, 5 పవర్ 4 ఎంత 625, 5 పవర్ 5 ఎంత 3125, 5 పవర్ 6 ఎంత 15625. కనీసం ఇక్కడ వరకు రావాలి, కనీసం అక్కడి వరకు రావాలి. అదే మాదిరిగా 3 పవర్ 1 3, ఇక్కడ 3 అవసరం లేదు, ఓన్లీ 2 సరేలేండి, ఇక్కడ రిస్ట్రిక్ట్ అవుతాం మనం. 2 5గా రిస్ట్రిక్ట్ అవుదాం. చూడగానే గుర్తుపట్టాలి. 2 పవర్స్ అండ్ 5 పవర్స్ రావాలి. రిపీటెడ్గా సందర్భం వచ్చినప్పుడు చెప్తూ ఉంటాను మధ్య మధ్యలో. సో ఇక్కడ 2 పవర్ 4 ఉంది కదా, పవర్స్ ఏమున్నాయి కదా, మనం ఏం రాయొచ్చు, 2 ఇంటూ 5 పవర్ 4 అంటే ఎంత 10 పవర్ 4. కాబట్టి నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని, నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎంత, మనకు ఆన్సర్ రాస్తే నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని అవుతాయి, ఇలా 5 ఉంటాయి. కావాలంటే టెస్ట్ చేయండి. 16 5 ఎంత 80, 16 2 ఎంత 8 కదా, 16 32 40 పైన 4, 16 6 96 ప్లస్ ఎన్ని వచ్చినాయి మనకు 10,000 వచ్చినాయి. ఇక్కడ చూడండి 10 పవర్ 4 ఎంత 10,000 కదా. సో ఈ విధంగా చేయొచ్చు. ఇంకా పెద్ద నెంబర్ ఇస్తాడు మామూలుగా, ఇంకా పెద్ద నెంబర్ ఎంత ఇచ్చినా అంతే, మనం మామూలుగా చేయాలి. ఒకవేళ వేరే నెంబర్ ఇస్తే ఎట్లా అంటే అది వేరే మళ్ళీ. అంటే ఈ కాన్సెప్ట్ ప్రకారం చెప్తున్నాను, వాట్ ఎవర్ ద కాన్సెప్ట్ విల్ లర్న్, దాని అప్లికేషన్ చెప్తున్నారు చూడండి. సో ఫార్ విల్ లర్న్ వాట్ ఈజ్ ఎ డిజిట్, వాట్ ఈజ్ ఎ నంబర్ ఆఫ్ డిజిట్స్ కౌంట్ చేయడం ఎట్లా, సో దానిలో టెక్నిక్ ఏంటి, ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి. సో నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ అన్ ఎక్స్ప్రెషన్ అంటే పవర్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి. నౌ వీ విల్ మూవ్ టు ది క్లాసిఫికేషన్ ఆఫ్ నంబర్స్. దేనిలోకి మూవ్ అవుదాం ఇప్పుడు మనం, క్లాసిఫికేషన్ ఆఫ్ నంబర్స్లోకి మూవ్ అవుదాం చూడండి. అంటే సంఖ్యామానంలో ఎన్ని రకాల నంబర్స్ ఉంటాయి, ఎన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి, దానిలో దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ప్రాపర్టీస్ ఏంటి, అవన్నీ నెమ్మదిగా 1 by 1 చూద్దాం చూడండి.